హలో హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో భార్గవి నిలయం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీ 2023లో మలయాళంలో రిలీజ్ అయింది. అయితే అక్కడ కొద్దిగా మంచి రెస్పాన్స్ రావడంతో ప్రజెంట్ దీన్ని తెలుగులో డబ్ చేసి పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో అయితే స్ట్రీమ్ చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఒక పల్లెటూరులో భార్గవి నిలయం అనే పాడుబడిన బంగ్లా అయితే ఉంటుంది. అండ్ ఆ బంగ్లా పేరు వింటేనే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా వణికిపోతుంటారనమాట. ఎందుకంటే ఆ బంగ్లాలో భార్గవి అనే అమ్మాయి చనిపోయి ఆత్మగా తిరుగుతుందని, అండ్ అంతేకాకుండా ఆ బంగ్లాలో అడుగుపెట్టిన వారిని చంపడానికి కూడా ట్రై చేస్తుందని ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా భయపడిపోతుంటారనమాట. అయితే సడన్గా ఒకరోజు బషీర్ అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. అండ్ తనకు ఆ భార్గవి నిలయం బంగ్లా గురించి తెలియక అందులోనే రెంట్కి దిగుతాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, రైటర్ బషీర్ ఆ భార్గవి నిలయంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది, అండ్ అసలు ఆ భార్గవి అనే అమ్మాయి ఎలా చనిపోయింది, ఇవన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. ఎందుకంటే ఈ మూవీని చూస్తున్నప్పుడు మనం ఒక హారర్ మూవీని చూస్తున్నాంరా బాబు అనే ఫీలింగ్ మనకు కలగడానికి ఎక్కడా కూడా పాపానికి ఒక్క హారర్ ఎలిమెంట్ కూడా లేదనమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, రీసెంట్గా మన తెలుగులో వచ్చిన ఓఎంజీ మూవీనే బాగాలేదంటే ఇది దానికన్నా దరిద్రంగా ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మన రైటర్ బషీర్ గారేమో ఆ బంగ్లాలో ఉన్న బూజులను దులుపుకోవడం, మొక్కలు పీక్కోవడం, మళ్ళీ కొత్త మొక్కలు నాటడం, అండ్ నాటిన మొక్కలకి నీళ్లు పోయడం, ఇదే జరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ హాఫ్ ఎంత వరస్ట్గా ఉంటుందో. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఈ సెకండ్ హాఫ్లో మొత్తం కూడా అసలు ఆ భార్గవి అనే అమ్మాయి ఎలా చనిపోయింది అనే పాయింట్నే సాగదీసి చూపించారనమాట. సో ఇది కూడా పరమ బోరింగ్గా ఉందనే చెప్పాలి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ భార్గవి నిలయం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్టుగానే నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. అండ్ అంతేకాకుండా హారర్ మూవీస్ అంటే పడి చచ్చిపోయే వాళ్ళకి కూడా ఈ మూవీ అస్సలు నచ్చదనమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 1 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకేమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.